2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, విద్యార్థి దశ నుండి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు స్టూడెంట్స్కి ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? సో బేసికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఫిక్స్ సమ్ గోల్. జీవితంలో మీకు ఏం కావాలని దానికి సంబంధించి ఒక గోల్ని ఫిక్స్ చేసుకోవాలి. టు అచీవ్ దట్ గోల్, మనం ఆ గోల్ వైపు నడవాలి అంటే ఏం చేయాలి? సో బేసికల్గా ఈ అడుగులు వేసేటువంటి పరిణామ క్రమంలో చాలా సందర్భాల లోపల చిన్న వయసులో ఉంటాం కాబట్టి దెబ్బలు తాకించుకుంటూ ఉంటారు పిల్లలు. ప్రతి దెబ్బ మనకు ఒక గుణపాఠాన్ని నేర్పించాలి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అన్నట్టు తాకిన ప్రతి దెబ్బ నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకొని భవిష్యత్తులో మన గోల్ రీచ్ కావడానికి, మన గమ్యానికి మనకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత, దాంట్లో ఉన్నటువంటి హర్డిల్స్ ఎంత, వీటన్నింటినీ ప్రశాంతంగా గమనిస్తూ విద్యార్థులు ఒక నిశ్చలమైనటువంటి మనసుతోటి ఎలాంటి తప్పుడు ఆలోచనలు చేయకుండా తన గోల్కి రీచ్ కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందడుగు వేస్తే తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల మీద పెట్టుకున్నటువంటి ఆకాంక్షలు, కోరికలు ఈజీగా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 100% సక్సెస్ వైపు స్టూడెంట్స్ అందరూ కూడా అడుగులేయడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో పేరెనికైనటువంటి అనేక మంది సైంటిస్టులు కానీ, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ, దేశాలను వెళ్తున్నటువంటి దేశాధినేతలు కానీ, వీళ్ళంతా కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందడుగేస్తున్నారు. ఎదురు దెబ్బలు చాలా సందర్భాల్లో తాకుతూ ఉంటాయి. హియర్ ఐ వుడ్ లైక్ టు సే వన్ సెంటెన్స్ ఆఫ్ ద నెపోలియన్ అనేటువంటి ఒక పెద్ద ప్రపంచాన్ని ఏలినాడు అనుకున్నటువంటి ఒక పెద్ద నాయకుడు చెప్పినటువంటి మాట. నెపోలియన్ చాలాసార్లు ట్రై చేస్తాడు లీడర్గా ఎదగడానికి, చాలా కష్టాలు పడతాడు, చివరికి సక్సీడెడ్ ఇన్ హిస్ లాస్ట్ ఏజ్, చివరి దశలో సక్సెస్ అవుతుంది. అప్పుడు నెపోలియన్ ఒక మాట చెప్తాడు, ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. ఒకవేళ మీరు ఫూల్ అయితేనే మీకు ఇది సాధ్యం కాదు అనేటువంటి మాట తెచ్చుకోవాలి. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. సో మీరు ఫూల్ అయితే మీకు సాధ్యం కాదు అనుకోవాలి. మీరు తెలుగు కళలో అయితే మీరు మీ గోల్ని చేరుతారని అనుకోవాలి. So like that you should proceed. This is what I can say for the next generation kids, and the program which was organized by the DPS on the eve of the peace. ఈ ప్రపంచంలో మనం కొనలేనిది ఏమన్నా ఉందంటే అదొక పీస్ మాత్రమే. ప్రతిదీ కొనుక్కోగలుగుతాం, మంచి స్కూలు, మంచి డ్రెస్సు, మంచి వస్తువులు, మంచి కార్లు, మనకి ఏది కావాలనిపిస్తే దాన్ని కొనడానికి మార్కెట్లో రెడీలీ అవైలబుల్ ఉంది. బట్ ఈ ప్రపంచంలో డబ్బులు పెడితే కొనలేనటువంటి ఒకే ఒక వస్తువు పీస్. అన్ని రకాలైనటువంటి ప్రజలకి, విద్యార్థుల దగ్గర నుంచి, టీచర్ల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, ఎనీ ఫీల్డ్ యూ సెలెక్ట్ ఎనీ ఫీల్డ్, ప్రతి ఒక్క మనిషి కోరుకుంటుంది ప్రశాంతమైనటువంటి జీవితం, పీస్ఫుల్నెస్. కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 199 మంది ఆ పీస్కి దూరంగా బతుకుతూ ఉన్నారు. సో మరి ఎట్లా పీస్ అంటే ఏంది, పీస్ వైపు ఎట్లా అడుగులేయాలనేటువంటి ఒక అంశాన్ని మనం ఆలోచించినప్పుడు భారతదేశ చరిత్ర, భారతదేశం యొక్క పురాతన కాలంలో ఉన్నటువంటి మునులు, మనకు విద్య నేర్పినటువంటి గురువులు చెప్పినటువంటి మాట ఏంటంటే కాన్సన్ట్రేషన్. యోగా కానివ్వండి, ఇతర హెరిటేజ్, కల్చర్, వాట్ వీ హెరిడేటెడ్ ఫ్రమ్ అవర్ ఓన్ యాన్సెస్టర్స్, దట్ ఈజ్ ఓన్లీ ద సింబల్ ఆఫ్ పీస్ విచ్ వీ కెన్ గివ్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. అందుకని శాంతి మంత్రాన్ని జపిస్తూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ కూడా శాంతి లభించాలి అంటే ఆ శాంతి మంత్రాన్ని జపిస్తూ ముందుకెళ్లడంతో పాటు భారత సంస్కృతి సాంప్రదాయం కళల్ని పెంచిపోసి ఇవ్వడమే ఈ తరంలో ఉన్నటువంటి టీచర్లు నెక్స్ట్ జనరేషన్కి అందించేటువంటి ఒక మంచి విద్యగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్.